స్టోరీస్. ఆకాశం మేఘావృతమై కుంభవృష్టిగా వర్షం పడుతుంది. రామయ్య అరుగు మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తున్నాడు. సీతమ్మ లోపల నుండి వచ్చింది. ఏవండి, పొద్దున్నే అలా అరుగు మీద చలిలో కూర్చున్నారు. వర్షం ఏమైనా తగ్గేలా ఉందా? లేదు సీత, ఆకాశం చూస్తుంటే ఇప్పట్లో తెరపిచ్చేలా లేదు. బాలదేవుడు కరుణిస్తే పచ్చని పైరు, కన్నెర్ర చేస్తే కన్నీరు అన్నట్లు ఉంది పరిస్థితి. అవునండి, మన పొలం సంగతి ఎలా ఉందో ఏమో. అంతా దేవుడి దయ. మీరు లోపలికి రండి, వేడిగా పాలిస్తాను. చలికి వణికిపోతున్నారు. ఆగు సీత, అటు చూడు. ఆ వానలో ఎవరో వస్తున్నట్లున్నారు. మన ఇంటి వైపే వస్తున్నారు చూడు. సీతమ్మ కళ్ళు చికిలించి చూస్తూ, అవునండి, ముగ్గురు ఆడవాళ్ళున్నట్టున్నారు. ఎవర ఈ వానలో? అరే, అది మా పెద్దమ్మలాగా ఉందే. అవునండి, పెద్దమ్మే. అవును సీత, మా అత్తయ్య. వెనక లక్ష్మి, పార్వతి కూడా ఉన్నారు. వాళ్ళకు ఈ వానలో ఏ కష్టం వచ్చిందో. వర్షంలో తడిసి ముద్దయి వణుకుతూ రంగమ్మ, లక్ష్మి, పార్వతి అరుగు మీదకొస్తారు. అయ్యయ్యో, పెద్దమ్మ మీరా? ఈ కొండపోత వర్షంలో ఎక్కడి నుండి వస్తున్నారు? రండి రండి, లోపలికి రండి. రంగమ్మ వణుకుతూ, నాయనా రామయ్య, బతికి బయటపడ్డాం దేవుడి దయ వల్ల. మా ఊరి మీద ఆ వాన దేవుడికి ఎందుకంత కోపం వచ్చిందో తెలియదు నాయనా. అత్తయ్య, ముందు మీరు లోపలికి రండి. వానలో బాగా తడిసిపోయారు, వణుకుతున్నారు. సీత, ముందు పొడి బట్టలు తీసుకురా. ఏమండి, మీరు పెద్దమ్మని లోపలికి తీసుకురండి, నేను లోపల దుప్పట్లు తెస్తాను. లక్ష్మి, పార్వతి, ఇలా రండమ్మా, లోపలికి రండి. పొయ్యి మీద వేడి నీళ్లు కాగుతున్నాయి. సీతమ్మ అందరికీ పొడి బట్టలు, దుప్పట్లు ఇస్తుంది. లక్ష్మి, ఈ బట్టలు మార్చుకోండమ్మా. పెద్దమ్మకు ఈ వెచ్చటి దుప్పటి కప్పండి. లక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ, అక్క, కట్టుకున్న బట్టలతోటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వచ్చామక్క. మా ఇల్లు ఏమైందో కూడా తెలీదు. బావా, రాత్రికి రాత్రే ఊరి పక్కన ఉన్న వాగు పొంగింది. మా పూరి గుడిసె సగం మునిగిపోయింది. అమ్మ, అక్క, నేను చెట్టు కింద నిలబడి ప్రాణాలు దక్కించుకున్నాం బావా. శివ, ఎంత కష్టం వచ్చిందమ్మా. ఏడవకండి పార్వతి, మీరు క్షేమంగా ఇక్కడికి చేరుకున్నారు కదా, అదే 10,000. ఏవండి, పెద్దమ్మకు వేడి పాలివ్వండి. రామయ్య పాలిస్తూ, అత్తయ్య, తాగండి, మీకేం కాదు. ఈ రామయ్య ప్రాణం ఉన్నంత వరకు మీకు ఏ లోటు రానివ్వను. మీరు అధైర్యపడకండి. రంగమ్మ కన్నీళ్లతో, నా మేనల్లుడివి, నీ గుణం నాకు తెలియందా నాయనా? నా చెల్లెలి కూతురు సీతమ్మ సాక్షాత్తు అన్నపూర్ణ. మాకు ఈ ఆశ్రయం ఇస్తారనే నమ్మకంతోటే ఆ వానలో 10 ఆమడల దూరం నడిచొచ్చాం బాబు. పెద్దమ్మా, ఇల్లు మనది కాకపోతే ఇంకెవరిది? మీరు పాలు తాగి కాసేపు విశ్రాంతి తీసుకోండి. నేను మీకందరికి వేడిగా గంజి కాసి తీసుకొనొస్తాను. చలికి ప్రాణం కుదుట పడుతుంది. అలా కొద్దిసేపటి తర్వాత రంగమ్మ మంచం మీద కూర్చొని ఉంటుంది. అత్తయ్య, కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయా? ఆ వానలో బురదలో నడిచొచ్చారు కదా. నెప్పులు శరీరానికి కాదు నాయనా, మనసుకు. రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న ఇల్లు, సాకుకున్న పశువులు అన్ని ఆ వాన నీళ్ళలో కొట్టుకుపోతుంటే గుండె తరుక్కుపోయింది. నా కళ్ళ ముందే పశువుల పాక కూలిపోయింది రామయ్య. అత్తయ్య, ప్రాణం ఉంటే దేన్నైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు. మీరు, లక్ష్మి, పార్వతి క్షేమంగా ఉన్నారు కదా. మనకున్న ఈ కొద్ది పట్టు పొలంలోనే అందరం కలిసి కష్టపడదాం. మీరు దిగులు పడకండి. నాకు ఈ వయసులో చావొస్తే భయం లేదు నాయనా, కానీ ఆ పడుచు పిల్లలిద్దరూ ఉన్నారు. వాళ్ళని ఎలా బతికించుకోవాలన్న రందితోటేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను బాబు. అలా అనకండి అత్తయ్య. ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్ములు అంటారు. వాళ్ళ బాధ్యత నాది. వాళ్ళు సీతకు సొంత చెల్లెళ్ళు, నాకు మరదళ్ళు. మీరు మనసులో ఏ భయంగా పెట్టుకోకండి. సీతమ్మ అక్కడికొస్తూ, ఏమండి, మీరు చెప్పింది అక్షరాల నిజం. పెద్దమ్మ, మీరిలా దిగులు పడితే లక్ష్మీ, పార్వతి మరింత భయపడతారు. మీరు ధైర్యంగా ఉండాలి. రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. వర్షం కొద్దిగా తగ్గింది. పెరట్లో పచ్చని చెట్ల ఆకులపై నీటి బిందువులు మెరుస్తున్నాయి. లక్ష్మి, పార్వతి కూరగాయలు కోస్తున్నారు. సీతమ్మ అక్కడికొస్తుంది. లక్ష్మి, పార్వతి, ఆ వంకాయలు జాగ్రత్తగా కొయ్యండమ్మా, ముళ్ళు గుచ్చుకుంటాయి. అక్క, మాకివన్నీ అలవాటే కదా. మా పెరట్లో కూడా ఇలాగే వంకాయలు, బెండకాయలు పెంచేవాళ్ళం. ఇప్పుడు ఆ చెట్లన్నీ వానకు నేలమట్టమయ్యాయి. అవునక్క, అమ్మ ఎంతో కష్టపడి పెంచిన మునగ చెట్టు కూడా విరిగిపోయింది. అదంటే అమ్మకు ప్రాణం. దాన్ని చూసి అమ్మ ఎంత ఏడ్చిందో. పనులన్నీ వదిలేసి మళ్ళీ ఆ పాత విషయాలే తలుచుకొని ఎందుకు బాధపడతారు? గతం గత, జరిగింది ఎలాగో మార్చలేము. ఇప్పుడు మన ముందున్న జీవితం గురించి ఆలోచించాలి. అక్క, మీరెంత మంచివారు, మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నారు. అసలే కాలం బాలేదు. బావకి నీకు మేమొక భారం అయ్యామని నాకు మనసులో చాలా దిగులుగా ఉందక్క. లక్ష్మి,
ఇంకోసారి ఆ మాట అన్నావంటే నాకు నిజంగా కోపం వస్తుంది. తోబుట్టువులు ఇంటికొస్తే ఎవరైనా భారం అనుకుంటారా? మీ బావకు మీరంటే ఎంత ప్రాణమో తెలుసా? మాకు తోడుగా ఉంటారని ఆయన ఎంత సంబరపడిపోతున్నారు. అక్క, నీ మనసు ఎంత స్వచ్ఛమైనదో. మేము ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేమక్కా. పిచ్చి పిల్లలు, కుటుంబంలో ఒకరికి కష్టం వస్తే ఒకరు ఆదుకోకపోతే ఇంక బంధుత్వాలెందుకమ్మా? పదండి, లోపలికెళ్ళి ఈ వంకాయలతో మంచి కూర వండుకుందాం. మీ బావకు ఆకలి వేస్తుంటుంది. పొయ్యి మీద సీతమ్మ కూర వండుతోంది. లక్ష్మి బియ్యం కడుగుతోంది. రంగమ్మ అరుగు మీద నుండి అక్కడికొస్తుంది. సీతమ్మ, ఈ వయసులో నేను కూడా నీకు ఏ సాయం చేయలేక ఊరికే కూర్చుంటున్నానమ్మా. పెద్దమ్మా, మీరు పెద్దవారు. మీరు మా తల మీద ఒక చెయ్యి వేసి ఆశీర్వదిస్తే చాలు. అంతకు మించిన సాయం మాకేం అక్కర్లేదు. మీరు వెళ్ళి చాప మీద కూర్చోండి. మా దరిద్రం మీ ఇంటికి తీసుకొచ్చామని నా మనసు పీకుతోంది తల్లి. పెద్దమ్మా, మీరలా అనకండి. ఏవండి, పొద్దున్నే అదే మాట చెప్పారు. మనసులో ప్రేముంటే కష్టాలు కూడా పంచుకోవచ్చని ఆయన అంటారు. అక్క, బావకు వ్యవసాయం ఎలా సాగుతుంది? ఈ వర్షాలకు మీ పైరుకు ఏమీ నష్టం జరగలేదు కదా? మీ బావ నిన్నటిదాకా అదే చింతలో ఉన్నారమ్మా. కాని ఇందాక మీరొచ్చాక ఆయన మాటలు మారిపోయాయి. పైరు పోతే మళ్ళీ పెట్టుకోవచ్చు, కాని ప్రాణాలు పోతే రావు అని ఆయనకు ధైర్యం వచ్చింది. దేవుడు దయామయుడు సీతమ్మ. రామయ్య లాంటి మంచోడికి కష్టం రానివ్వడు. వానలు పడితే భూమి చల్లబడుతుంది, పంటలు పండుతాయి. కాని అతివృష్టి వస్తేనే మాలాగా బతుకులు రోడ్డున పడతాయి. పెద్దమ్మా, మీరు బాధపడకండి. ఇందాకే ఆయన చెప్పారు, రేపు వాన కాస్త తగ్గాక ఆయన పట్నం వెళ్లి తెలిసిన వారి ద్వారా మీ ఊరిలో పరిస్థితి కనుక్కుంటారట. మీ ఇల్లు మళ్ళీ కట్టుకోవడానికి ఆయన సాయం చేస్తారట. అయ్యో వద్దు తల్లి, వాడికొన్నదే కొద్దిపాటి పొలం. మళ్ళీ మా కోసం అప్పుల పాలవ్వడం నాకిష్టం లేదు. మేమిక్కడే మీ పొలంలో కూలీకి వెళ్తామమ్మా. పెద్దమ్మా, మీరు ఊరుకోండి. మా ఇంట్లో ఉంటూ కూలి పనులకు వెళ్తారా? ఆయన వింటే చాలా కోప్పడతారు. ముందు భోజనానికి లేవండి. సాయంత్రం సంధ్యా సమయం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా మారింది. సీతమ్మ తులసి కోట దగ్గర దీపం వెలిగించి మొక్కుకుంటోంది. రంగమ్మ, లక్ష్మి, పార్వతి కూడా అక్కడే ఉన్నారు. సీతమ్మ కళ్ళు మూసుకుని ప్రార్థిస్తూ, తులసిమాత, మా కుటుంబం మీద నీ చల్లని చూపుంచు తల్లి. ఈ కష్టాల నుండి మా పెద్దమ్మ వాళ్ళను కట్టెక్కించు. దేవుడు మన మనసుల్లోనే ఉంటాడే సీతమ్మ. నీ రూపంలో ఆ లక్ష్మీదేవి మమ్మల్ని కాపాడింది. అవునక్క, నీవు దీపం పెడుతుంటే ఇల్లంతా ఎంత కలగా ఉందో. మా ఇంట్లో కూడా ప్రతిరోజు సాయంత్రం అమ్మ ఇలాగే దీపం పెట్టేది. ఆ దీపం వెలుగు మనసుకు ఎంత శాంతినిస్తుందో కదా. బతుకు కూడా అంతే. చీకటి ముసిరినప్పుడు ఇలాంటి చిన్న ఆదరణే పెద్ద వెలుగునిస్తుంది. రామయ్య, నువ్వు ఈరోజు మా పాలిట దీపాలయ్యారు. అక్క, బావ పొలం నుండి ఇంకా రాలేదేమిటి? వస్తారమ్మా, వర్షం తగ్గింది కదా, పొలంలో నీరేమైనా నిలిచిందేమో గట్లు చూసుకుని వస్తానని వెళ్లారు. రామయ్య తడిసిన కాళ్ళతో లోపలికొస్తాడు. ఏమండి, వచ్చారా? ఏంటా కర్రలు తాళ్ళు? సీత, అత్తమ్మ వాళ్ళకు లోపలి గదిలో చలిగా ఉంటుంది కదా, మంచం పక్కన ఒక చిన్న తడిక కడదామని తెచ్చాను. గాలి రాకుండా ఉంటుంది. నాయనా, మా కోసం ఎంత కష్టపడుతున్నావురా. కష్టమేముంది అత్తయ్య, నా ఇంట్లో వాళ్ళ కోసం నేను చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? చీకటి పడింది. ఆవులకు గడ్డి వేస్తున్నాడు రామయ్య. సీతమ్మ లాంతరు పట్టుకుని అక్కడికొస్తుంది. ఏవండి, ఆవులకు గడ్డి వేశారా? వేశానే సీత, కాని పాకలో ఒకవైపు పైకప్పు కురుస్తోంది. రేపు ఉదయం బాగు చెయ్యాలి. ఏవండి, మీతో ఒక మాట మాట్లాడాలి. చెప్పు సీత, ఏంటి సంగతి? ఏవండి, పెద్దమ్మ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. వాళ్లకు ఇల్లు లేదు, వాకిలి లేదు. ఎలా బ్రతుకుతారో ఏమో. నాకు అదే ఆలోచనగా ఉంది సీత. వాళ్ళ ఊర్లో పరిస్థితి కుదుట పడడానికి కనీసం 6 నెలలు పడుతుంది. అప్పటిదాకా వాళ్ళు మన దగ్గరే ఉంటారు. ఏవండి, వాళ్ళు చాలా అభిమానవంతులు. మన మీద ఆధారపడి బ్రతకడానికి మొహమాట పడుతున్నారు. కూలి పనులకు వెళ్తాము అంటున్నారు. మనం వాళ్ళకి ఏదైనా దారి చూపించాలి. వాళ్ళ గౌరవానికి భంగం కలగకూడదు. నా మదిలో ఒక ఆలోచన ఉంది సీత. మన ఊరి చివరన ఉన్న ఆ బంజరు భూమిని సాగులోకి తేవాలని ఎప్పటినుండో అనుకుంటున్నాం కదా. ఆ పనికి లక్ష్మి, పార్వతి సాయం తీసుకుందాం. వాళ్ళకు చేతి నిండా పని ఉన్నట్టుంటుంది, మనకు సాయం చేసినట్టు ఉంటుంది. దాని మీద వచ్చే ఆదాయం సగం వాళ్ళకిద్దాం. అప్పుడు వాళ్ళు కూడా మనకు భారం అవుతున్నామనే బాధ నుండి బయటపడతారు. ఎంత మంచి ఆలోచన చేశారండి. ఇది వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది. మనము సహాయం చేసినట్లు ఉంటుంది. వాళ్లకు తమ కాళ్ల మీద తాము నిలబడే ధైర్యం ఇచ్చినట్లు కూడా ఉంటుంది. అవును సీత, డబ్బు ఊరికే ఇస్తే
ఈ రోజు ఖర్చు అవుతుంది, వాళ్ళు తీసుకోరు కూడా. కానీ వాటానికి పని కల్పిస్తే వాళ్ళ జీవితానికి భరోసా ఉంటుంది. పద లోపలికి వెళ్దాం, వాళ్ళు భోజనానికి ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ చాప మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. సీతమ్మ అందరికీ వడ్డిస్తుంది. సీతమ్మ, కూర చాలా అద్భుతంగా ఉందమ్మా. ఏనాడు మా అమ్మ వండిన రుచి మళ్ళీ ఈ రోజు చూశాను. పెద్దమ్మా, నేను కూడా మీ కూతురు లాంటి దాన్నే కదా, తినండి, బాగా తినండి. అక్క, నువ్వు కూడా కూర్చో, మేమే వడ్డించుకుంటాం. నేను తర్వాత తింటానులే లక్ష్మి, మీరు ముందు తినండి. అత్తయ్య, రేపటి నుండి నేను పొలానికి వెళ్ళేటప్పుడు లక్ష్మి పార్వతిని కూడా తీసుకెళ్తాను. మన కొత్త పొలంలో కాస్త పనులున్నాయి, వాళ్ళు నాకు తోడుగా వస్తే పని తొందరగా అవుతుంది. అలాగే నాయన, వాళ్లకు పనంటే ప్రాణం. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే వాళ్ళ మనసు కూడా పాత జ్ఞాపకాల చుట్టూ తిరుగుతోంది. పనిలో పడితే కాస్త అయినా మర్చిపోతారు. బావా, మనం ఆ పొలంలో ఏం పంట వేద్దాం? మంచి ప్రశ్నే అడిగావు మరదలా. మనం అక్కడ పత్తి వేద్దాం అనుకుంటున్నాం. నేల బాగుంది, ఇప్పుడు పడిన ఈ వానలకు భూమి మెత్తబడింది. మీరు శ్రద్ధ పెడితే మంచి దిగుబడి వస్తుంది. పండిన పంటలో మీకు సగం వాటా ఇస్తాను, దాంతో మీ ఇల్లు మళ్ళీ కట్టుకోవచ్చు. తప్పకుండా బావా, నువ్వు ఏ పని చెబితే ఆ పని చేస్తాం. ఈ ఆశ్రయానికి మేము ఏదో ఒక రూపంలో కృతజ్ఞత చూపించుకోవాలి కదా బావా. కృతజ్ఞత లాంటి పెద్ద మాటలేం వద్దులే. నా సొంత మరదళ్ళు నా పొలంలో పని చేస్తే నేను సంతోషిస్తాను అంతే. మీ భవిష్యత్తు గురించి మీరు బెంగపడకండి. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం పూర్తిగా తగ్గిపోయింది. సూర్యుడు ప్రకాశవంతంగా ఉదయిస్తున్నాడు. పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. రామయ్య భుజాన నాగలు వేసుకుని ఇలా నిలబడున్నాడు. సీతమ్మ సద్ది పువ్వు కడుతుంది. ఏమండి, ఈ సద్ది పువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మధ్యాహ్నం ఆకలేసిన అందరూ కలిసి చెట్టు కింద కూర్చొని తినండి. సరేలే సీత, పచ్చడి పెట్టావా అందులో? పెట్టానండి. పెద్దమ్మగారు కూడా మజ్జిగ కలిపిచ్చారు, అది కూడా డబ్బాలో పోశాను. లక్ష్మి, పార్వతి బయటకొస్తారు. వారి ముఖాల్లో నిన్నటి భయం లేదు, కొత్త ఆశ కనిపిస్తుంది. అక్క, మేం బయలుదేరుతున్నాం. ఇంట్లో పెద్దమ్మను జాగ్రత్తగా చూసుకో. నాది పూచి లక్ష్మి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏవండి, వాళ్ళను జాగ్రత్తగా చూసుకోండి సుమా. దానికి నువ్వు చెప్పాలా సీత? పదండమ్మా, పొద్దెక్కుతుంది. రామయ్య, లక్ష్మి, పార్వతి పొలం వైపు నడిచి వెళ్తూ ఉంటారు. సీతమ్మ అరుగు మీద నిలబడి సంతోషంగా చూస్తూ ఉంటుంది. రంగమ్మ లోపల నుండి వస్తుంది. సీతమ్మ, ఈ ఇంటికి నువ్వు నిజంగా మహాలక్ష్మివి తల్లి. నా కూతుర్ల ముఖంలో మళ్ళీ చిరునవ్వు చూస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ దేవుడు వాళ్ళ జీవితంలో ఒక తుఫానును తెచ్చినా మీ ఇల్లు అనే ప్రశాంతమైన తీరాన్ని చూపించాడు. పెద్దమ్మ, కష్టాలు శాశ్వతం కావు, అలాగని సుఖాలు శాశ్వతం కావు. కానీ కష్టకాలంలో నిలబడే బంధాలే ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆ వర్షం వస్తేనే కదా మాకు మీ ప్రేమాభిమానాలు దగ్గరయ్యాయి. నిజమే తల్లి, వర్షం భూమిని తడిపితే పంటలు పండుతాయి. అదే వర్షం తెచ్చిన కష్టం మనసుల్ని తడిపితే బంధాలు పండుతాయి. మీ దంపతులు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో చల్లగా ఉండాలి తల్లి. సీతమ్మ చిరునవ్వుతో, మీ ఆశీస్సులుంటే మాకు అంతకంటే ఇంకేం కావాలి పెద్దమ్మా. రండి, లోపలికెళ్ళి పూజ చేసుకుందాం. ఇద్దరు కలిసి లోపలికెళ్తారు. అరుగు మీద సూర్యరశ్మి ప్రకాశవంతంగా పడుతుంది. తుఫాను వెలిసిన తర్వాత ఆ వచ్చే ప్రశాంతత ఆ ఇంటి వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తుంది. చీకటి పడిన సమయం. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకునుంది. ఉరుములు మెరుపులతో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఆ ఊరి పేరు రామాపురం. ఊరి చివరన ఉన్న ఒక పెద్ద పెంకుటింట్లో రామయ్య, అతని భార్య సీత, ఇరుగు పొరుగున ఉండే గౌరీ, లక్ష్మి మరియు ఊరి పెద్ద దిక్కైన వృద్ధురాలు పెద్దమ్మ వాకిలిలో నిలబడి వానని చూస్తున్నారు. ఏవండి, ఈ వాన చూస్తుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది. గంట గంటకు ఉధృతి పెరిగిపోతుందే కానీ తగ్గేలా లేదు. ఉరుముల శబ్దానికి మన ఇల్లు కదిలిపోతున్నట్లుంది. ఈ రాత్రికి మన పరిస్థితి ఏమవుతుందో ఏమో. మన పొలాలన్నీ ఏమైపోతాయోనేమోనని గుండెలు ఆగిపోయేలా ఉన్నాయి. మీరు గమనించారా నీళ్లు ఎంత పైకొస్తున్నాయో? అవును సీత, నాకు ఆందోళనగానే ఉంది. వాకిలి మెట్ల దాకా వాన నీరు వచ్చేసింది. ఆ ప్రవాహం చూస్తుంటే ఎక్కడికైనా కొట్టుకుపోతామేమోనని అన్నంత భయం వేస్తుంది. ఏడుపు వస్తుంది రామయ్యన్న. మా ఇంటి చూరు ఇప్పటికే కురుస్తోంది. ఈ ఇంట్లో ఉన్న గింజలన్నీ తడిసిపోతాయేమో. ఈ ఏడాది పొట్ట గడిచేది ఎలా? మొన్నే కదా అప్పు చేసి మరి విత్తనాలు తెచ్చామా? అన్నీ ఈ వరదలు కొట్టుకుపోతే మనం బతికే దారి ఏముంది? అవును గౌరీ, నువ్వు అన్నది నిజమే. నాకైతే దిక్కు తోచడం లేదు. చెరువు కట్ట తెగిపోయేలా ఉందట కదా. ఊరి పొలిమేరలో ఉన్న నీళ్ళన్నీ మన ఇల్లు వైపే వస్తున్నాయని పక్కింటి వాళ్ళు అరుస్తూ వెళ్లారు.
భయపడకండి ఆడపిల్లలు. నా 70 ఏళ్ల బతుకులో ఇలాంటి బాధలు ఎన్నో చూశాను. ప్రకృతి కోపించినప్పుడు మనం ధైర్యం కోల్పోకూడదు. ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు గట్టెక్కవు. ముందు మన ఇళ్లలో ఉన్న ధాన్యం బస్తాల సంగతి ఆలోచించండి. ఏవండి, పెద్దమ్మ చెప్తోంది విన్నారా? మన ధాన్యం గిడ్డంగిలో ఉన్న బస్తాల సంగతి ఏంటి? అవి తడిస్తే రేపొద్దున ఊరంతా పస్తులుండాల్సిందే. మీరెలాగైనా ఆ ధాన్యాన్ని కాపాడుకోవాలి. మీరేదో ఒకటి ఆలోచించండి. నేను అదే ఆలోచిస్తున్నాను సీత. బహుశా గిడ్డంగిలోకి ఇప్పటికే నీళ్లు వెళ్ళిపోయాయేమో. ఇసుక బస్తాలు అడ్డుగా వేద్దామన్నా బయట ఇసుక తెచ్చే పరిస్థితే లేదు. మనం వెంటనే వెళ్ళి చూద్దాం పదా. 5గురు కలిసి వాకిల్ నుండి వానలో నడుచుకుంటూ ఇంటి వెనకున్న ధాన్యం గిడ్డంగి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు. ఏవండి, చూసారా? గిడ్డంగి తలుపు సందుల్లో నుండి నీరిప్పటికే లోపలికి రావడం మొదలైంది. ఈ బస్తాలన్నీ తడిసిపోతే మన ఊరికి భవిష్యత్తే ఉండదు. అవును సీత, నేను ఈ బస్తాలను ఎత్తి పై అరుగు మీద పెడతాను. ఒక్క నిమిషం ఆగు. బస్తాని ఎత్తుతూ, అబ్బా, ఈ బస్తా మోయడం నా తరం కావడం లేదు. చాలా బరువుగా ఉంది. పైగా నేలంతా బురదగా జారుతోంది. నువ్వొక్కడవే ఉన్నావు రామయ్యన్న. ఆ బరువులన్నీ నువ్వు ఒక్కడవే ఎలా మోయగలవు? మేం సాయం పడదామన్నా మా చేత కావడం లేదు. ఏవండి, అలా మొండికెయ్యకండి. నడుం పట్టేస్తుంది. ఆడవాళ్ళమైనా మీకు సాయంగా ఉంటాం, కానీ ఈ బస్తాలు మోయడం మన వల్ల కాదు. అవునన్నా, కనీసం రాబోయే కాలానికి విత్తనాలుగా వాడుకునే ముఖ్యమైన ధాన్యాన్నైనా బ్రతికించుకోవాలి కదా. కండబలం కంటే బుద్ధి బలం ముఖ్యం. మన నలుగురి చేతులు కలిస్తే ఈ వరద నీటిని తట్టుకుని నిలబడే ఉపాయం ఆలోచించొచ్చు. నా చిన్నతనంలో ఇలాగే ఒకసారి ఊరు మునిగిపోయినప్పుడు మా తాతలు ఒక ఉపాయం చేశారు. ఏంటా ఉపాయం పెద్దమ్మా? త్వరగా చెప్పు. ఏవండి, మీరు కూడా వినండి. పెద్దమ్మ ఏదో దారి చెప్తోంది. పాత మట్టి కుండలు, గాదెలు మన పెరటి పాకలో ఉన్నాయి కదా, వాటిని బయటికి తీసి విత్తనాల కోసం ఉంచిన మేలు జాతి ధాన్యాన్ని ఆ కుండల్లో నింపండి. కుండల్లో నింపాక వాటి మూతులకు పాత గొడ్డలు గట్టిగా కట్టాలి. ఆ పైన బంకమట్టి, పేడ కలిపి మూత పై భాగంలో మందంగా అలికి సీలు చెయ్యాలి. భలే ఉపాయం పెద్దమ్మో. బంకమట్టి అలికితే చొక్క నీరు కూడా లోపలికి పోదు. కొండలు నీళ్ళల్లో తేలుతాయి కాబట్టి ధాన్యం అస్సలు మునిగిపోదు. అద్భుతమైన ఆలోచన పెద్దమ్మా. ఇంకా ఆలస్యం చేయకూడదు. పదండి, అందరం పెరటిపాకులోకి వెళ్లి కొండలు మట్టి తెచ్చుకుందాం. అందరూ కలిసి ధాన్యం గిడ్డంగిలో నుండి బయటకొచ్చి బురదలో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ పెరటిపాకులోకి నడుచుకుంటూ వెళ్లారు. ఏమండి, ఇక్కడ చాలా చీకటిగా ఉంది. లాంతరు కొంచెం పైకెత్తి పట్టుకోండి. పాములు చెర్రలు ఉంటాయేమో, జాగ్రత్త. నేను చూస్తున్నాను సీత. ఇదిగో, ఇక్కడ చాలా మట్టి కొండలు పేర్చున్నాయి. ఇవన్నీ గట్టిగానే ఉన్నాయో లేదో చూడు. ఏ చాలా గట్టి కొండలు రామయ్య. నేను నా చీర కొంగుతో లోపలంతా తొడుస్తున్నాను. ఈ కొండలు మన విత్తనాలకు సరిపోతాయి. పాత గుడ్డలు ఈ మూలన ఒక పెట్టెలో ఉన్నాయి. ఈ చీర ముక్కలను పెద్ద పెద్ద చతురాశ్రాసులుగా చించుతున్నాను. మూతలకు కట్టడానికి బాగా ఉపయోగపడతాయి. ఆ పాక పక్కనే ఉన్న గుంటలో బంకమట్టి దొరికింది. దానిని తట్టలో వేసుకున్నాను. కొంచెం ఆవు పేడ కూడా కలిపాను. ఇది చాలా బరువుగా ఉంది, కానీ తప్పదు కదా. ఏమండి, మీరు ఈ పెద్ద కుండలు తీసుకుని నడవండి. నేను గౌరీ చిన్న కుండలు పట్టుకుంటాము. లక్ష్మి ఆ మట్టి తట్ట తీసుకుని వస్తుంది. మనం ఇవన్నీ తీసుకుని ఇంటి లోపలి గదిలోకి వెళ్దాం. అక్కడైతే వాన పడదు. పని తొందరగా చేసుకోవచ్చు. అలాగే సీత, కుండలు పట్టుకొని నడిచేటప్పుడు జారి పడకుండా జాగ్రత్తగా అడుగులు వేయండి. బంకమట్టి చాలా జిగటగా ఉంటుంది. పాత కుండలు, గుడ్డలు, బంకమట్టి తీసుకుని 5గురు గబగబా నడుచుకుంటూ ఇంటి లోపలి గదిలోకి వచ్చారు. ఏవండి, ఈ కుండలు ఇక్కడ నేల మీద పెట్టండి. లక్ష్మి, నువ్వు ఆ మట్టి తట్ట ఇక్కడ పెట్టు. నేను కొంచెం నీళ్లు పోసి మట్టిని మెత్తగా కలుపుతాను. నీ బట్టలన్నీ తడిసిపోయాయి. ముందు తల తుడుచుకో. నేను మళ్ళీ గిడ్డంగిలోకి వెళ్లి 2 బస్తాలు విత్తనాలు తీసుకొని వచ్చాను. ఇదిగో, ఈ విత్తనాలు మన ఊరి ప్రాణాలు. మనం వెంటనే వీటిని కుండల్లో నింపడం మొదలు పెట్టాలి. నేను చెప్తాను వినండి. పని పంచుకుంటేనే తొందరగా అవుతుంది. సీత, కుండ పట్టుకో. నువ్వు దోసిలితో ధాన్యం తీసి కుండలో పొయ్యి. ఏమండి, కుండ నిండేదాకా పోయికండి. కొంచెం వెలితుంచండి. అప్పుడే ఆ గుడ్డను లోపలికి నొక్కి మూత గట్టిగా కట్టడానికి వీలవుతుంది. సరే సీత అంటూ ధాన్యం పోస్తూ, ఈ గింజలు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఎంత కష్టపడి పండించు. ఇవి కాపాడుకుంటే మనకి తిరుగులేదు. ఇదిగో పట్టుకో సీతక్క, గుడ్డ ముక్క. నేను లాగి పట్టుకుంటాను. నువ్వు దారంతో 2 చుట్లు చుట్టి గట్టిగా ముడెయ్యి. ఎక్కడ గాలి చొరబడకుండా గట్టిగా లాగాలి.
నేను మట్టి కలుపుతున్నాను. బంక మట్టికి పేడ కలపడం వల్ల చిగురు ఎక్కువగా ఉంది. ఇది గట్టి పడితే బండరాయిలా మారుతుంది. లక్ష్మి, మట్టిని అరచేతితో గట్టిగా అదుముతూ మందంగా పొయ్యి. ఎక్కడా సందులుండకూడదు. నా చేతులు మొత్తు బారిపోతున్నాయి. మీరే జాగ్రత్తగా పొయ్యాలి. ఏవండి, ఇక్కడే నేల మీద కుండలు ఉంచితే వరద నీరు ఇంట్లోకి వస్తే కుండలు పగిలిపోతాయేమో. మట్టి కుండలు కదా, కొంచెం తగిలిన ప్రమాదమే. నీకు మంచి అనుమానం వచ్చింది సీత. నేను వెళ్ళి ఊరి దగ్గరున్న గుడి మండపం దగ్గర నీటి మట్టం ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను. నీళ్లు మన వీధిలోకి వస్తున్నాయో లేదో తెలిస్తే మనం ఇంకా జాగ్రత్త. ఏవండి, మీరొక్కరే వెళ్తానంటే నేను ఊరుకోని చెప్తున్నా. నేను కూడా మీతో వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. లాంతర్ పట్టుకొని రామయ్య, అతని వెంటే సీత వానలో తడుచుకుంటూ ఊరి చివరున్న గుడి మండపం దగ్గరికి వేగంగా నడుచుకుంటూ వెళ్లారు. ఏవండి, ఇక్కడ నీళ్ల ప్రవాహం చూస్తుంటే భయం వేస్తుంది. గుడి మెట్ల దాకా నీళ్లొచ్చేసాయి. ఆ చెరువు కట్ట పూర్తిగా తెగిపోయినట్టుంది. ప్రవాహం అంతా మన వీధి వైపే వస్తోందండి. అవును సీత, నువ్వు గమనించావా నీటి ప్రవాహం ఎంత వేగంగా ఉందో? మన ఇంటికి నీళ్లు చేరడానికి ఎంతో సమయం పట్టదు. మనం వెంటనే వెనక్కి వెళ్ళాలి. ఏవండి, కుండలు లోపలి గదిలో నేల మీద పెడితే ఖచ్చితంగా మునిగిపోతాయి. ప్రవాహానికి పగిలిపోతాయి కూడా. మనం ఏదైనా గట్టి ఆధారం చూడాలి. నువ్వు చెప్పింది నిజమే సీత. మనం ఇంట్లో ఉన్న పాత తాటి కమ్మలు, వెదురు బొంగులు పేర్చి దారంతో ఒక తెప్పలాగా కట్టాలి. ఆ తెప్ప మీద కొండలు పెడితేనే సురక్షితం. పద, గబగబా ఇంటికి వెళ్దాం. గుడి దగ్గర నుండి రామయ్య, సీత వగరుస్తూ బురదలో జారుతూ మళ్ళీ తమ ఇంటి వాకిట్లోకి నడుచుకుంటూ వచ్చారు. పెద్దమ్మా, నీళ్లు మన వీధిలోకి వచ్చేస్తున్నాయి. ఏవండి, ఆ మూలనున్న వెదురు బొంగులు, తాటి కమ్మలు ఇటు తీసుకురండి. ఇదిగో తెచ్చాను సీత. పెద్దమ్మా, గౌరీ, లక్ష్మి, మీరందరూ సాయం పట్టండి. వీటిని అడ్డంగా పేర్చి గట్టి దారంతో ముడులు వేద్దాం. ఒక పడవ లాంటి తెప్ప తయారు చేయాలి. అవును రామయ్య అన్న, లోపలి గదిలో ఉన్న కుండలన్నీ ఇక్కడికి తీసుకొని వస్తున్నాను. వాకిలిలో ఈ తెప్ప మీద పెడితే నీళ్ళొచ్చిన కొండలు పైకి తేలుతాయి. నేను కొండలు మోసుకొని వస్తున్నాను. ఒక్కొక్కటిగా తెప్ప మీద జాగ్రత్తగా అమర్చుదాం. ఒకదానికొకటి తగలకుండా మధ్యలో పాత గోనె సంచులు ముక్కలుగా చేసి పెడదాం. రామయ్య, చాలా బాగా కట్టావు తెప్పని. ఆడవాళ్ల చేతివాటం, నీ కండబలం తోడైతే ఈ పని ఎంతో సులభంగా అయిపోయింది. ఏమండి, అటు చూడండి. ఆ వేప చెట్టు పెద్ద కొమ్మ విరిగి సరిగ్గా మన వాకిలి వైపే కొట్టుకొస్తుంది. అది గనక మన తెప్పకు తగిలితే కుండలన్నీ పగిలిపోతాయి. అవును సీత, ప్రవాహం వేగానికి అది చాలా వేగంగా దూసుకొని వస్తుంది. నేను వాకిలి మెట్ల దాకా వెళ్లి దాని పక్కకు నెట్టేస్తాను. వద్దు రామయ్య, ఆ కొమ్మ చాలా బరువుగా ఉంది. నీటి ఉధృతిలో నిన్ను కూడా లాక్కెళ్ళిపోతుంది. ఈ వాకిలి ఇక ఏమాత్రం సురక్షితం కాదు. మనం వెంటనే ఈ తెప్పను లోపలి పెద్ద గదిలోకి లాగాలి. లోపలికి లాగడం సాధ్యమేనా పెద్దమ్మా? నీళ్లు వాకిలి వరకే వచ్చాయి కదా. గడప దాటాలంటే తెప్పను పైకెత్తాలి. ఎత్తకపోతే ఆ కొమ్మ గుద్దుకుని విత్తనాలన్నీ నీళ్ల పాలవుతాయి. గౌరీ, రామయ్యన్న, నువ్వు తెప్ప ముందు భాగం పట్టుకో. మేమంతా వెనక నుండి పైకెత్తి లోపలికి తోస్తాము. అందరూ కలిసి వాకిలిలో ఉన్న వెదురు తెప్పను అతి కష్టం మీద పైకెత్తి గడప దాటించి లోపలి పెద్ద గదిలోకి నడుచుకుంటూ వెళ్లారు. ఏమండి, నెమ్మదిగా కింద దించండి. అబ్బా, నా చేతులు గీసుకుపోయాయి. కుండలకు ఏమీ కాలేదు కదా పెద్దమ్మా? ఏం కాలేదులే సీత, అన్ని కుండలు భద్రంగానే ఉన్నాయి. రామయ్య, ఆ వాకిలి తలుపులు గట్టిగా మూసి గడియ పెట్టు. ఆ చెట్టు కొమ్మ వాకిలి స్తంభానికి గుద్దుకొని ఆగిపోయింది. తలుపులు మూసేశాను పెద్దమ్మా. ఆ కొండల బరువుకు వెదురు బొంగులు గట్టిగా తగిలినట్టున్నాయి. నా గాయం గురించి ఇప్పుడు ఆందోళన పడకండి. ఈ విత్తనాల ప్రాణాల కంటే నా గాయం ఎక్కువేమీ కాదు. లక్ష్మి భయంగా, రామయ్యన్న, పెరటి వైపు నుండి పెద్దగా శబ్దం వస్తుంది. ఆ తలుపులు బద్దలు కొట్టుకుని నీళ్లు ఇంట్లోకి వచ్చేలా ఉన్నాయి. నాకైతే గుండె ఆగిపోయేలా ఉంది. అవును, ఆ గాలి వేగానికి పెరటి తలుపులు విపరీతంగా కొట్టుకుంటున్నాయి. అవి విరిగిపోతే వెనక నుండి వచ్చే వరదకు ఈ పెద్ద గది కూడా మునిగిపోతుంది. అలా చూస్తూ నిలబడకండి. మనం వెంటనే అక్కడికెళ్ళి ఆ తలుపులకు అడ్డుగా బరువైన రాళ్లు పెట్టాలి. పదండి, వెళ్దాం. అలా 5గురు కలిసి పెద్ద గది నుండి వెనకున్న పెరటి తలుపు దగ్గరికి వేగంగా నడుచుకుంటూ వెళ్లారు. అమ్మో, ఇక్కడ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. తలుపు గడియ ఊడిపోయేలా ఉంది. సీత, వచ్చి ఈ తలుపు నా వైపు నొక్కి పట్టుకో. పట్టుకున్నానండి. గౌరీ, లక్ష్మి, మీరు వెళ్లి పెరటి గోడ పక్కన ఉన్న ఆ పెద్ద బండరాలను తీసుకురండి, త్వరగా. లక్ష్మి, నువ్వు ఆ పక్క రాయి పట్టుకో. నేను ఈ పక్క రాయి పట్టుకుంటాను. రావయ్యన్న, ఇదిగో రాయి తెచ్చాము. గడప దగ్గర అడ్డుగా పెడుతున్నాము. 2 రాళ్ళు సరిపోవు పిల్లలు. ఆ పక్కనున్న పాత రోలును కూడా లాక్కురండి. అది చాలా బరువుగా ఉంటుంది.
తలుపును గట్టిగా ఆపుతుంది. లక్ష్మి రోలును లాగుతూ, అబ్బా దీని బరువు నా ప్రాణం తీస్తుంది. గౌరీ కొంచెం సాయం పట్టవే. నా వైపు నెట్టండి. హా, ఇప్పుడు తలుపు గట్టిగా బిగుసుకుంది. ఇక ఏ గాలొచ్చినా వరదొచ్చినా ఈ పెరటి తలుపు ఊడిపోదు. అమ్మయ్య, ఏమండి నీ బట్టలన్నీ మళ్ళీ తడిసిపోయాయి. ఆ బురద నీళ్లు మీ ముఖం మీద పడుతున్నాయి. ఇటు రండి, నా చీర కొంగుతో తుడుస్తాను. ఇక్కడ మనం చేయగలిగిన పని అయిపోయింది. ఇక దేవుడే మనల్ని కాపాడాలి. పదండి, మళ్ళీ కొండల దగ్గరికి వెళ్ళి కూర్చుందాం. తలుపుకు రాళ్లు అడ్డు పెట్టిన తర్వాత అందరూ మళ్ళీ పెరటి తలుపు దగ్గర నుండి కుండలు ఉన్న పెద్ద గదిలోకి నడుచుకుంటూ వెళ్లారు. పెద్దమ్మా, ఈ రాత్రి అసలు తెల్లవారుతుందా? ఒక కష్టం నుండి బయటపడ్డామనుకునేలో మరో కష్టం మీద పడుతుంది. నాకైతే కాళ్ళు చేతులు ఆడడం లేదు. నా పరిస్థితి అలాగే ఉంది గౌరీ. ఆ విత్తనాల కుండలు చూస్తుంటే కొంచెం ధైర్యం వస్తుంది. పెద్దమ్మ తెలివి, మనందరి కష్టం అన్నీ కలిస్తేనే ఈ విజయం సాధ్యమైంది. ఆడవాళ్ళమంటే ఇంటికే పరిమితం కాదు. ఆపద సమయం వస్తే కుటుంబాన్ని, కన్న ఊరిని కాపాడుకోగల సత్తా మనకుందని నిరూపించాము. అవును లక్ష్మి, ఏవండి మీ ధైర్యం కూడా మమ్మల్ని ముందుకు నడిపించింది. ఇప్పుడు ఈ విత్తనాలతో రేపు మన ఊరు మొత్తం మళ్ళీ పచ్చగా కలకలలాడుతుంది. అందులో ఎలాంటి సందేహము లేదు సీత. ఈ తెలివైన గ్రామం గురించి, ఈ వర్షంలో మీరంతా చూపించిన తెగువ గురించి రాబోయే తరాలు కథలుగా చెప్పుకుంటాయి. సరే సరే, పొగడ్తలు చాలు. సమయానికి తగినట్టు బుద్ధిని వాడడం మన పూర్వీకులు నేర్పిన విద్య. ఆ ప్రకృతి తల్లి ఎంత పరీక్ష పెట్టినా మనం కలిసికట్టుగా ఉంటే ఏ ఆపదనైనా జయించొచ్చు అనడానికి ఈ రాత్రే సాక్ష్యం. బయట గాలివాన శబ్దం కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తోంది, విన్నారా? అవును పెద్దమ్మ, చెట్ల ఆకుల మీద పడే నీటి చప్పుడు కూడా మారింది. ఆకాశం కొంచెం తేలిక పడినట్టుంది. ఉరుముల శబ్దం కూడా తగ్గింది. తెల్లవారుతుంది అనుకుంటా. బయట కాంతొస్తుంది చూడండి. చీకటి పోయి వెలుగొస్తుంది. మన ఊరికి పట్టిన గడ్డం గడిచిపోయింది. నెమ్మదిగా వర్షం పూర్తిగా తగ్గిపోయింది. ఆకాశంలో మేఘాలు విడిపోయి లేత కిరణాలు పెద్ద గది కిటికీలో నుండి లోపలికి పడుతున్నాయి. ఆ వెదురు తప్ప దాని మీదున్న మట్టి కుండలను సురక్షితంగా ఉంచింది. అందరి ముఖాల్లో రాత్రంతా పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్న గొప్ప తృప్తి, సంతోషం కనిపిస్తున్నాయి. ఒక భయంకరమైన ప్రకృతి విపత్తును తమ తెలివితేటలతో, ఐకమత్యంతో జయించిన ఆ గ్రామస్తుల కథ ఆ వర్షపు రాత్రితోనే అలా ముగుస్తుంది.